హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మేము లూలు మాల్కి వెళ్ళినప్పుడుదండి. హైదరాబాద్ కేపీహెచ్బిలో చాలా ఫేమస్ అయిన లూలు మాల్ మీ అందరికీ తెలుసు కదా. రీసెంట్గా మా పేరెంట్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు మేము లూలు మాల్ చూపించడానికి అని చెప్పి తీసుకెళ్ళామండి. ఈ మాల్కి మేము ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట రావడం. మేము హైదరాబాద్లో మేమైతే ఇంకా విజిట్ చేయలేదు, ఇప్పుడే చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడంతా చాలా స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే మరి అంత రష్ ఏం లేదు, నార్మల్గా ఇట్లా క్రౌడ్ అయితే నార్మల్ క్రౌడ్ ఉంది. మరి అప్పట్లో ఫస్ట్లో చాలా ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి మేము పిల్లలతో వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా నార్మల్ క్రౌడ్ ఉన్నారండి. మేము వీక్ డేస్లో వెళ్ళాము, వీకెండ్స్లో అయితే ఇంకొంచెం రష్ ఉంటుండొచ్చు. ఈ లూలు మాల్లో మెయిన్ హైపర్ మార్కెట్ అండి. ఆ హైపర్ మార్కెట్లో అయితే ప్రైజెస్ కూడా కొంచెం నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇంకా వేరే షాప్స్లో కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయండి. చాలామంది షాపింగ్ కూడా చాలా తక్కువ అండి. కాకపోతే ఈ హైపర్ మార్కెట్లో గ్రోసరీస్ మాత్రం తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి. ఇంకా ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ సైడ్ అనమాట. ఎంట్రన్స్లో నుంచి మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్లో ఈ క్రిస్మస్ థీమ్ పెట్టారండి. ఇట్లా ఈ థీమ్ దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. జస్ట్ చిన్న ఫోటోషూట్ ఏరియా లాగా పెట్టారు. శాంటాక్లాజ్ని పెట్టి చాలా వరకు అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో మా పిల్లలతో కూడా మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ క్రిస్మస్ గిఫ్ట్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి, చాక్లెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేసరికి లోపలైతే చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ హైపర్ మార్కెట్ అంటే ఇక్కడంతా గ్రోసరీస్ ఉన్నాయి, అలాగే బేకరీ సెక్షన్ కూడా ఉంది లాస్ట్లో. ఇట్లా స్టార్టింగ్లో ఇవంతా క్రిస్మస్కి రిలేటెడ్వి ఉన్నాయి. ఇంకా మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ గ్రోసరీస్ మనకి వైడ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఏ టైప్ కావాలన్నా, ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి, మరీ హై ప్రైజెస్ ఏం లేవు. ఓన్లీ హైపర్ మార్కెట్లో మాత్రం మనం తీసుకోవచ్చు అనమాట. అంత హై కాస్ట్ అనిపించట్లేదండి. నార్మల్గా మనకి బయట ఏ ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్లో ఉన్నాయి. నియర్ బై ఉన్న వాళ్ళు ఇంక ఇక్కడ గ్రోసరీ షాపింగ్ అనేది చేసుకుంటున్నారనమాట. ఇలాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్స్ తర్వాత ఫుడ్ సెక్షన్ కూడా ఉందండి. వెజిటేరియన్ ఇంకా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవైతే కొంచెం కాస్ట్ అనిపించాయండి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా ఒక సింగిల్ చికెన్ పీస్ 100 రూపీస్ అట్లా ఉన్నాయి. కొంచెం ఎక్కువ కాస్టే అనిపించింది. ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి బిర్యానీ లాంటివి, రైస్ లాంటివి అయితే రైస్ ఐటమ్స్ ఏం లేవండి. జస్ట్ ఇట్లా స్టార్టర్స్ లాంటివి స్నాక్స్ టైప్లో ఉన్నాయి అంతే. చికెన్ ఐటమ్స్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే. అలాగే ఇట్లా మనకి స్నాక్స్ లాగా కావాలనుకుంటే ఇలా బాక్సెస్లో ప్యాక్ చేసి ఉన్నాయండి. రోల్స్ లాంటివి, డోనట్స్, బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇలా
చాలా టైప్స్ ఉన్నాయండి. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, పీసెస్ లాగా కావాలంటే పీసెస్ లాగా కూడా ఉన్నాయి, స్వీట్స్ అట్లా ఏమైనా కావాలనుకున్నా కూడా స్వీట్స్ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయండి. ఇక్కడైతే చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బేకరీ సెక్షన్ కూడా ఉందండి. ఇలా కేక్ పీసెస్ కూడా నార్మల్గానే అమ్ముతున్నారు. డోనట్స్, ఇలా స్మాల్ కేక్స్ ఇట్లా ప్యాక్ చేసినవి ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే. ఇంకా మనం కావాల్సింది చూస్ చేసుకొని, ఈ బేకరీ ఐటమ్స్ అయితే కొంచెం నార్మల్గా మనకు బయట ఎంత కాస్ట్ ఉంటాయో అంతే ఉన్నాయి. ఇంకా మనం ఏమన్నా తీసుకోవాలంటే ఈ హైపర్ మార్కెట్లోనేనండి. బయట ఇంకేమన్నా లూలు మాల్లోనే ఇంకా వేరే వేరే షాప్స్లో అయితే మనం కొంచెం చాలా హై కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మాత్రం ఈ హైపర్ మార్కెట్లో అన్నీ నార్మల్ ప్రైజెస్ ఉన్నాయండి. మనం ఏం కావాలన్నా ఇంక ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కింద వైపుకి వెళ్ళామంటే అక్కడ నాన్ వెజ్ సెక్షన్ ఉందండి. ఇక్కడంతా ఈ బేకరీ సెక్షన్ చూసేసిన తర్వాత మేము నాన్ వెజ్ సెక్షన్లోకి కూడా వెళ్ళాము. ఆ నాన్ వెజ్ సెక్షన్లో ఇట్లా నాన్ వెజ్ కుక్ చేసేవి కూడా వెజల్స్ కూడా అమ్ముతున్నారండి. ఇంక ఈ నాన్ వెజ్ అయితే చాలా అంటే చాలా టైప్స్లో అవైలబుల్గా ఉంది. కాల్చిన కోడి, అలాగే ఓన్లీ లెగ్ పీసెస్ కావాలన్నా, ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ కావాలన్నా మనకి ఎట్లా కావాలంటే అట్లా అనమాట. ఇవన్నీ నాన్ వెజ్ కుక్ చేయడానికి యూజ్ చేసే పాత్రలు అంటండి. ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం కావాలంటే కూలింగ్ వాటర్ క్యాన్స్ ఇట్లాంటివి తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. అట్లాంటి దాంట్లో కూలింగ్ వాటర్ క్యాన్స్లో ఇట్లా ఐస్ వేసి చికెన్ ఏమన్నా స్టోర్ చేస్తారేమో, అందుకే పెట్టారేమో అని నేను అనుకున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంక ఇక్కడైతే మ్యారినేట్ చేసిన చికెన్ అమ్ముతున్నారండి. ఎగ్స్, మ్యారినేట్ చేసిన చికెన్, నార్మల్ చికెన్ కావాలంటే ఎన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్లో మ్యారినేట్ చేసినవండి. ఇంక ఈ ఫిష్ అయితే ఫుల్ ఐస్లో ఉంది. ఇవైతే అంత హెల్దీ కాదనిపించింది. కానీ ఇంత నాన్ వెజ్ ఐటమ్స్ అమ్ముతున్నా ఆ నాన్ వెజ్ అమ్మే ప్లేస్లో కూడా కొంచెం కూడా స్మెల్ రావట్లేదండి. మనకి నార్మల్గా స్మెల్ వస్తుంది కదా. ఇంకే ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఐస్లో పెట్టేశారు. మనకి పీసెస్లకు కావాలంటే డైరెక్ట్ పీసెస్లకు కూడా కొనుక్కోవచ్చు. ఈ ఫ్రాన్స్ కూడా క్లీన్ చేసినవి ఉన్నాయి. ఇంక పెద్ద పెద్ద ఫిష్లు అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ కూడా నాకు పెద్దగా గుర్తులేవు. ఇవన్నీ కూడా నాన్ వెజ్కి సంబంధించినవి అనమాట. దాని నుంచి కొంచెం బయటకు రాగానే ఈ స్పైసెస్ మొత్తం ఉందండి. ఈ స్పైసెస్ బాక్స్ లాగా ఇదైతే భలే అనిపించింది. కానీ 900 ఏమో ఉందండి. మేమైతే తీసుకోలేదు, కానీ చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా స్పైసెస్ అన్నీ నీట్గా ప్యాక్ చేసేసి పెట్టారనమాట. మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో. ఇది కూడా 900 ఉందండి. 920 రూపీస్ ఏమో ఉంది. ఇంకా ఇటు సైడ్ మొత్తం నాన్ వెజ్ కుక్ చేయడానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారనమాట. ఇక్కడ ఇట్లా స్లైసెస్ లాగా కూడా బనానా స్లైసెస్ ఉంటాయి కదండి, అట్లాంటివి కూడా పెట్టారు. ఇంకా హైపర్ మార్కెట్ అంతా తిరిగి ఇంకా మా వాళ్ళు కొంచెం అలసిపోయి కూర్చున్నారనమాట. ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు కొంచెం చిన్న అరుగులాగా ఉంటే. ఇంక ఇది వచ్చేసి పైన అండి. ఇంకా నార్మల్ షాప్స్ నేను పెద్దగా షూట్ చేయలేదండి, అక్కడ ఎలా చేయట్లేదు. ఇక్కడైతే పైన గేమ్స్ ఏరియా అనమాట, గేమ్స్ జోన్ ఉంది. ఇక్కడంతా కూడా నార్మల్గా మనం మాల్స్లో ఎట్లయితే కార్డు తీసుకొని గేమ్స్ ఆడతామో అంతే ఉంది పిల్లల గేమ్స్ ఏరియా ఇదంతా. ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసి ఏమన్నా చిన్నవి కొనుక్కోవాలంటే తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మా లూలు మాల్ విజిట్ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా లూలు మాల్ విజిట్ చేసినట్లయితే అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.